హలో ఫ్రెండ్స్, సోషల్ మీడియా అనేది వ్యక్తులు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, సమాచారాన్ని పంచుకోవడం, కలిసి పనిచేయడంలో సహాయపడే వెబ్సైట్లు మరియు ప్రోగ్రాంలు. ప్రజలు తమ స్నేహితులు, కుటుంబం మరియు పొరుగువారితో సన్నిహితంగా ఉండటానికి సోషల్ మీడియాని ఉపయోగిస్తారు. అయితే ఈ వీడియోలో మనం సోషల్ మీడియా అంటే ఏంటి, వాటి వల్ల కలిగే లాభాలేంటి అనేది తెలుసుకుందాం. వీడియో చాలా ఆసక్తికరంగా ఉంటుంది, సో మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సోషల్ మీడియా అనేది ఆన్లైన్ నెట్వర్క్లు మరియు కమ్యూనిటీల ద్వారా ఆలోచనలు, అభిప్రాయాలు మరియు సమాచారాన్ని పంచుకోవడానికి వ్యక్తులను అనుమతించే కంప్యూటర్ టెక్నాలజీ. సోషల్ మీడియాను ఉపయోగించడానికి వ్యక్తులు కంప్యూటర్, ట్యాబ్లెట్ లేదా ఫోన్లో వెబ్ ఆధారిత సాఫ్ట్వేర్ లేదా యాప్లను ఉపయోగిస్తారు. నేటి యువతకు సోషల్ మీడియాతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ప్రతి క్షణాన్ని, ప్రతి సందర్భాన్ని ఒడిసి పట్టుకొని పోస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక స్మార్ట్ ఫోన్లు చేతికి వచ్చాక క్షణక్షణం అప్డేట్లు చేయడం అలవాటుగా మారిపోయింది. అయితే సోషల్ మీడియాలో నష్టాలతో పాటు అనేక లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతానికి మనం లాభాలను గురించి మాట్లాడుకుందాం. మన మిత్రులు అలాగే బంధువులు దేశాలను దాటి ఎక్కడో నివసిస్తుంటారు. వారితో కనెక్ట్ కావడానికి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. క్షణాల్లో వారి నుంచి సమాచారం తెలుసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు, మెసేజ్లు అన్నీ వారితో షేర్ చేసుకోవచ్చు. అలాగే మనకు తెలియని ఎన్నో విషయాలను సోషల్ మీడియాలో చూసి నేర్చుకోవచ్చు. ఏదైనా డౌట్ వచ్చిందంటే దానికి సంబంధించిన క్లారిఫై చేసుకోవాలంటే ముందుగా అందరూ ఎంచుకునేది సోషల్ మీడియానే. అలాగే మీకు తెలియకుండానే ఎంతోమంది స్నేహితులు ఈ సోషల్ మీడియా ద్వారా పరిచయం అవుతుంటారు. ఫేస్బుక్, ట్విట్టర్ ద్వారా ఎంతోమంది స్నేహితులను సంపాదించుకోగలుగుతున్నారు. అయితే వారిలో మనకు నచ్చిన వారిని సెలెక్ట్ చేసుకుంటే మంచి స్నేహం ఏర్పడుతుంది. కొంతమంది దీన్ని ఆసరాగా చేసుకొని బ్లాక్మెయిల్ చేస్తుంటారు కూడా. వారికి దూరంగా ఉండటం మంచిది. అలాగే మనం బాధలో ఉన్నా కానీ, ఆనందంలో ఉన్నా కానీ దాన్ని సోషల్ మీడియాతో పంచుకుంటే మనకు ఎంతో ఓదార్పు కలుగుతుంది. పరోక్షంగా ఎంతోమంది నీ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని పరోక్షంగా నీకు సహకరిస్తారు కూడా. వారు మీకు పెట్టే మెసేజ్లతో నీకు ఎంతో కొంత ధైర్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ బిజీ ప్రపంచంలో సోషల్ మీడియా ద్వారా కమ్యూనికేషన్ శరవేగంగా విస్తరిస్తుంది. అలాగే ఇందులో చాలామంది అనుభవం కలవారు తమ అనుభవాలను పంచుకుంటారు. వారితో కమ్యూనికేషన్ అయితే మనకు తెలియని ఎన్నో విషయాలు తెలుస్తాయి. చదువుకు సంబంధించిన అనేక వీడియోల ద్వారా మీరు సబ్జెక్ట్ మీద పట్టు సంపాదించే అవకాశం కూడా ఇక్కడ కలుగుతుంది. అలాగే సోషల్ మీడియా ద్వారా మనకు అనేక రకాలైన ఈవెంట్లు, సమాచారం తెలుస్తుంది. దీనిలో మనం కూడా భాగస్వాములు కావడం ద్వారా, అలాగే సమస్యలను చర్చించడం ద్వారా మనకు ఎన్నో సరికొత్త విషయాలు తెలుస్తాయి. దీనికి సరైన వేదిక సోషల్ మీడియానే. సో ఇది ఫ్రెండ్స్, మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకునేందుకు సోషల్ మీడియానే ఉత్తమమైన మార్గం అంటే ఎవరూ నమ్మరు, కానీ ఇది నిజం. మీలో ఉన్న భయాన్ని పోగొట్టి మీకు ధైర్యం కలిగించేందుకు ఇది చక్కటి వేదిక. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.